తిరుమలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కూటమి నాయకులతో కలిసి తిరుమలలోని స్థానికులు నివసించే బాలాజీనగర్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని సన్నిధిలో ప్రచారం నిర్వహించడం మహాభాగ్యమని ఆర్ఎన్ అన్నారు. వైసీపీ పాలనలో తిరుమలను కలుషితం చేశారని, దర్శనం పేరుతో భక్తులను దోచుకున్నారని ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చాక తిరుమల పవిత్రతను కాపాడుకుంటూ పాలన సాగిస్తామని ఆర్ఎన్ స్పష్టం చేశారు. అభినయ్ రెడ్డి గెలుపు కోసం టీటీడీ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణం ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తిరుమలలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపిస్తామని అన్నారు. ఖచ్చితంగా కూడా తిరుపతి వాసులు అందరూ సంతోషంగా ఉండాలని, తిరుపతి తిరుమల వాసులు అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా మీ ఆర్ఎన్ శ్రీనివాసులు పోటీ చేయుచున్నాను. ఖచ్చితంగా కూడా తిరుమల పవిత్రతను కాపాడుతాము. ఇక్కడికి వచ్చే లక్షలాది మంది భక్తులకు కూడా అన్ని సౌకర్యాలు కలిగే విధంగా చేసుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో తిరుపతి పట్టణానికి రావడం జరిగింది. ఖచ్చితంగా వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా తిరుపతి వాసులకు బాధ్యతగా ఉంటాననేసి, తిరుపతి పవిత్రతను కాపాడుకుంటాననేసి మరొకసారి మీ ఆర్ఎన్ శ్రీనివాసులకు గాజు గ్లాసు గుర్తుపైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని తిరుపతి తిరుమల పట్టణ ప్రజలందరినీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా. కాలు రాసినటువంటి ఈ యాజమాన్యం, అదేవిధంగా ఈ అధికారులకు కూడా మరి స్వస్తి పలకపోతున్నారు. తప్పకుండా ఇక్కడ మెజారిటీ రాబోతుంది తిరుపతిలో, తిరుమలలో. మరి ఈ మెజారిటీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఫలించబోతుంది. తప్పకుండా కూటమి అభ్యర్థులు గెలిచి, ఎందుకంటే ఈ రోజున వీళ్ళు చేసినటువంటి మోసాలు, వీళ్ళు చేసినటువంటి తిరుమల తిరుపతికి అపవిత్రత ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుసు. ఒక్కసారిగా 3 మీటింగుల్లోనే 1500 కోట్ల రూపాయలు మరి వర్కులు ఇచ్చి దాని కమిషన్ అంతా కూడా ఆల్రెడీ తీసుకొని వాళ్ళ కొడుకు యొక్క అభ్యర్థిగా ప్రకటించుకొని అతని విజయానికే ఇతను చేస్తున్నటువంటి పనులన్నీ కూడా అని అందరికీ ఈరోజు ప్రస్ఫుటమైంది. ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి చూస్తూనే ఉన్నాడు. తప్పకుండా ధర్మో రక్షతి రక్షితః అని ఇక్కడే ప్రారంభం కాబోతుందని ఈ ప్రజలు, వైకాపా నాయకులు తెలుసుకోవాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలతో సెలవు తీసుకుంటారు.